దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూన్ 25 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. యోబు గ్రంథము 41-42 అధ్యాయములు. నువ్వు మకరమును గాలముతో బయటికి రాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయినా, మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకొనున్నట్లు అది నీతో నిబంధన చేయునా? నీవు ఒక పెట్టెతో ఆటలాడునట్లు దానితో ఆటలాడెదవా? నీ కన్యకులు ఆడుకొనుటకే దాన్ని కట్టివేసెదవా? బెస్తావారు దానితో వ్యాపారము చేయుదురా? వారు దానిని తుణుకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా? దాని ఒంటి నిండా ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా? దాని మీద నీ చేయి వేసి చూడుము. దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకొని ఎడలా నీవు మరలా అలాగున చేయకుందువు. దాన్ని చూచినప్పుడు మనుషులు దానిని వశపరుచుకుందురన్న ఆశ విడిచెదరు. దాని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనాను గుండెలు అవిసిపోవును కదా. దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. అట్లుండగా నా ఎదుట నిలవగలవాడెవడు? నేను తిరిగి ఇయ్యవలసి ఉండినట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశ వైశాల్యం అంతటి కింద ఉన్నదంతయు నాదే కదా. దాని అవయవములను గూర్చి అయినను, దాని మహాబలమును గూర్చి అయినను, దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకక మౌనముగా ఉండను. ఎవడైనా దాని పైకవచమును లాగివేయగలడా? దాని 2 దవడల నడిమికి ఎవడైనా రాగలడా? దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు? దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు. దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము. ఎవరునూ తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి. అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి. వాటి మధ్యకు గాలి ఏమాత్రమును జొరనేరదు. ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి. భేదింప సఖ్యము కాకుండా అవి ఒకదానితో ఒకటి కలుసుకొని ఉన్నవి. అది తుమ్మగా వెలుగు ప్రకాశించును. దాని కన్నులు ఉదయకాలపు కండ్రెప్పల వలె ఉన్నవి. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. అగ్నికణములు దాని నుండి లేచును. ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగ లేచినట్లు దాని నాసికారంధ్రములలో నుండి లేచును. దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. దాని మెడ బలమునకు స్థానము. భయము దాని ఎదుట తాండవమాడుచుండును. దాని ప్రక్కల మీద మాంసము దళముగా ఉన్నది. అది దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నది. అది ఊడి రాదు. దాని గుండె రాతివలే గట్టిగా ఉన్నది. అది తిరగటి కింది దిమ్మంతా కఠినము. అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు. అధిక భయము చేత వారు మైమరుతురు. దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే. ఈటెలలైనను బాణములైనను పండ్రకోలలైనను అక్కరకు రావు. ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును. బాణము దానిని పారదోలజాలుడు. వడిసల రాళ్ళు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి. దుడ్డు కర్రలు గడ్డి పరకలుగా ఎంచబడును. అది వడిగా పోవుచుండి ఈటెను చూచి నవ్వును. దాని క్రింది భాగములు కరుకైన చిల్లపెంకుల వలె ఉన్నవి. అది బురద మీద నురిపిడి కొయ్య వంటి తన దేహమును పరుచుకొనును. కాగు మసులునట్లు మహాసముద్రమును అది పొంగజేయును. సముద్రమును తైలము వలె చేయును. అది తాను నడిచిన త్రోవను తన వెనుక ప్రకాశింపచేయును. చూచిన వారికి సముద్రము నెరిసిన వెంట్రుకలుగా తోచును. అది భయము లేనిదిగా సృజింపబడినది. భూమి మీద దాని వంటిదేదియూ లేదు. అది గొప్ప వాటన్నిటినీ తిరస్కరించును. గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. 42వ అధ్యాయము. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగను వివేచన లేని వాడినైన నేను ఏమీయూ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు.
గనుక నా కోపం నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబునద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకు ఉండినట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. అప్పుడు అతడు సహోదరులందరూ అతని అక్క చెల్లెండ్రందరూ అంతకు ముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని ఓదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరీ అధికంగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి ఎమీమా అనియు, రెండవ దానికి కెజియా అనియు, మూడవ దానికి కెరెంహాపుకు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడే మృతి పొందెను. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయుష్ను ఆరోగ్యమునిచ్చి నైనా క్షేమస్థితినిచ్చి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. నీ కృప కొరకు నాయన దినదినము మీరు చూపుతున్న మీ వాత్సల్యం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. మా కొరకు నాయన ప్రాణం పెట్టారు, రక్తం చిందించారు ప్రభా. అమూల్యమైన ప్రభా, నిష్కలంకమైన నీ రక్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నిర్దోషమైన నీ నిష్కలంకమైన రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను దయతో క్షమించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ రక్తం మాపై ప్రోక్షించండి నాయన. నీ పరిశుద్ధ రక్తంలో మమ్మల్ని నీతిమంతులుగా ఇంకనూ తీర్చండి ప్రభా. మేము చేస్తున్న ప్రార్థనలు, విజ్ఞాపనలు నీ సన్నిధికి చేర్చుకోండి అయ్యా తండ్రి. దినదినము మమ్మల్ని నూతనపరచండి ప్రభా. నీకు సమీపంగా వచ్చే కృపను మాకు దయచేయండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా మమ్మల్ని బలపరచండి. మాకు తెలివి, జ్ఞానం, వివేచన అనుగ్రహించండి, ఆలోచన అనుగ్రహించండి ప్రభా. నీ యందు ఇంకనూ భయభక్తులు పుట్టించండి. ఆత్మలో వర్ధిల్లే కృపను మాకు దయచేయండి. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లి ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వాక్యమే ఉన్న దేవా, నీ వాక్యము నాయన అయా తండ్రి నాయన మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు ప్రభా. వాక్యము ద్వారా జీవించుచున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా ఇంకనూ మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన అయ్యా తండ్రి నాయన. దినదినము నూతన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమిస్తూ ప్రభా అయ్యా ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మమ్మల్ని బలపరుస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ కృపాసనం ఎద్దకు వచ్చున్నాం. నీ కృప కొరకు వేడుకుంటున్నాం అయ్యా. మాపై, మా వ్యక్తిగత జీవితాలపై, మా కుటుంబాలపై నీ కృప కలుగునుగాక. మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులపై నీ కృప కలుగునుగాక అయ్యా. రక్షణ లేని వారిపై రక్షణ అయ్యా నాయన రక్షణార్థమైన నీ కృప దిగి వచ్చునుగాక. రక్షణార్థమైన నీ సన్నిధి కాంతి, నీ ముఖ కాంతి అయ్యా మా అందరిపై నీ ప్రకాశించే బడునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకే వందనాలు. మాలో శారీరకంగా బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి, మానసికంగా ఆధ్యాత్మికంగా బలపరచండి ప్రభా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. రాజుల రాజా, ప్రభువుల ప్రభా, నీకే వందనాలు అయ్యా తండ్రి నాయన. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చుకోండి దేవా. అయ్యా తండ్రి నాయన, పరిశుద్ధాత్మను బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించండి నాయన. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎత్తబడే సంఘంలోనైనా సిద్ధపాటు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం. దైవజనులు, దైవజనరాలు, సేవకులు, సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. యేసయ్య నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. వారిని అభిషేకించండి, వాడుకోండి. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా. నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా అందరూ ఉండే కృపను మీరు దయచేయండి. ప్రపంచ దేశములన్నిటి కొరకు, వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాము.
నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామములో లయమైపోవునుగాక. అయ్యా తండ్రి, ఇంకనూ సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు యేసు నామంలో పట్టబడునుగాక. ఇంకనూ సువార్థికులు లేపబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా అలాగే మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా మా భారతదేశంపై నీ కృప కలుగునుగాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి. యేసయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు నీ రక్తం ఏరలై పారునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి నాయన. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. అయ్యా తండ్రి, మా దేశంలో సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామములో లయమైపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఇంకను సువార్తికులు మీరు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మతోన్మాదులు, మత ఛాందస్వాదుల నుంచి మా దేశానికి విడుదల కలుగునుగాక. మా దేశానికి మహారక్షణ కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాయన. ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడునుగాక. మన దిన ఆహారం మాకు నేడు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నీవే ఉన్నది, ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ వాక్యమే విజయం, ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.